హలో ఎస్ఎంఈ ఈ డే అయితే ఇలా స్టార్ట్ అయింది. సార్కి టీ ఇచ్చేసి పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి సరే అయితే టిఫిన్ వద్దన్నారు. పిల్లలకైతే ఒక ఎగ్ దోస అయితే తినిపించేసి ఈరోజు మీటింగ్ ఉంది మనకు. సో ఇలా అయితే రెడీ అయ్యేసి సారు నేనైతే బయలుదేరామన్నమాట. మీటింగ్ వచ్చేసి మనకి ఎస్ఎంఈ గోల్ ఏంటి అనే అంశం పైన. సో షాప్లో క్లోజ్ చేసాము, ఎందుకంటే మనకు ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి. మళ్ళీ ఆఫ్టర్నూన్ 4 తర్వాత అయితే ఓపెన్ చేసాము. ఇక్కడే మనకి ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసాము బోయినపల్లి దగ్గర అయితే. సో అక్కడే అనమాట మీటింగు. స్టాఫ్ అందరినీ కూడా ఇలా ఇన్వైట్ చేసామన్నమాట. ఫుల్ జోష్లో వచ్చారు, ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యారనమాట. ఎస్ఎంఈ గోల్ ఏంటి, ఎలా మనం అందరం కూడా కృషి చేయాలి, మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎస్ఎంఈ ఫ్యూచర్ మేము బాగుంటేనే అందరినీ కూడా మీకు కూడా మీ గోల్స్ ఫుల్ఫిల్ చేయగలుగుతాము అన్నట్టు చాలా బాగా ఒక అంశాలపైన అయితే మాట్లాడామన్నమాట. సో చాలా బాగా జరిగింది మీటింగు. అందరం కూడా మీ గోల్ ఏంటి అని చెప్పి ఒక బుక్లో కూడా రాయమని చెప్పాము. వాళ్ళ గోల్స్ తెలిస్తేనే కదా వాళ్ళు ఎంత మనకి ఇంకా కష్టపడాలి, వాళ్ళ వల్ల మన ఎస్ఎంఈ బాగుంటుంది. సో మనం బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళ గోల్ కూడా మనము తీర్చగలుగుతాము అనే అంశం పైన. సో మనము ఎలా పెంచుకోవాలి బిజినెస్, మనం ఇప్పుడు పోయేదానికంటే 25% వేగంగా వెళ్ళాలి అని మాకు అయితే మనసులో ఆశ. దానికి కూడా మేము కష్టపడుతున్నాము. సో అందరు కూడా లంచ్ అయితే ప్రిపేర్ చేసాము. అందరూ కూడా చాలా బాగా నచ్చాయి. సో ఫుడ్ కూడా చాలా మిగిలింది, ఇంకా పక్కన ఉన్న వాళ్ళు కూడా షేర్ చేసామన్నమాట. సో చాలా హ్యాపీగా జరిగింది మనకి ఇవాళ. అందరం కూడా కొంచెం డ్యాన్స్ మూమెంట్ కూడా ఇచ్చారు బోర్ కొట్టుకోకుండా. సో చూస్తున్నారు కదా, షాప్ అయితే యథాతిథిగా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ అయితే కొన్ని సేల్ చూసుకున్నాము. సేల్ చూసుకున్న తర్వాత ఇంకా అందరూ కూడా మీటింగ్ ఎలా జరిగింది డిస్కస్ చేసుకున్నాం అనమాట. పిల్లలతో కూడా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే తిరిగి వచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.